ఇప్పుడు మనకి హైదరాబాద్కి సంబంధించి అగ్రకులాలకు సంబంధించి ఎవరెవరు మనతో పోరాటానికి సిద్ధమవుతున్నారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా చేయబోతున్నారు? ఇప్పుడు మన రాష్ట్ర పరిస్థితికి వచ్చేసరికి మన రాష్ట్రంలో ఓసీకి సంబంధించినటువంటి అన్ని వర్గాలు, అన్ని కుల సంఘాలు, రెడ్డిలు కానీ, వెల్మలు కానీ, లేదా వైశ్యస్ కానీ, బ్రాహ్మణులు కానీ, క్షత్రియులు, రాజులు అందరూ కలిసి చేస్తున్నటువంటి ఉద్యమం. ఈ ఉద్యమము తొలినాళ్ళలోనే మేము అనుకున్నంత వరకు సక్సెస్ జరిగింది. ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఈ భారతదేశం బాగుపడాలన్నా, భారతదేశం అభివృద్ధికి రావాలన్నా కానీ ఈ రిజర్వేషన్ ప్రక్రియలో ఇమ్మీడియట్ ఎంత తొందర అయితే అంత తొందరగా ప్రక్షాళన చేయాలి, రిజర్వేషన్లో మార్పు చేయాలి. లేని పక్షంలో భారతదేశ యువత మొత్తం ఇప్పటికే భారతదేశం మేధావులంతా పక్క దేశాల్లో పెద్ద పెద్ద కంపెనీలో సీఈఓలుగా ఉంటున్నారు. మన దేశ పరిస్థితి వచ్చేసరికి ఇవాళ మన దేశం మేధావులంతా వలస దేశాలకు పోయి పెద్ద పెద్ద పదవులలో ఉంటున్నారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ విషయంలో స్పందించి భవిష్యత్ తరంలో ఎవరైతే ఈ మేధావి వర్గం ఉందో మన దేశానికి ఉపయోగపడాలి అనుకుంటే రిజర్వేషన్ ప్రక్రియలో ఎంత తొందర అయితే అంత తొందరగా ఈ రిజర్వేషన్ ప్రక్రియని మార్చాలని, లేదా ఈ రిజర్వేషన్ గురించి ఒక నిర్ధారణ కమిటీ వేసి దానికి పేదవారికి రిజర్వేషన్ లో పేదవారికి ఎంతైతే లబ్ధి చెందాలి ఆ విధంగా చేయాలని చెప్పి మేము కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటాం. చెప్పండి, మీరు మాటలు మీటింగ్లు పెట్టినంత మాత్రాన కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చే సమస్య లేదు, రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చే సమస్య లేదు. మీరు ఒత్తిడి తీసుకురావడానికి ఏ విధమైన ప్రోగ్రామ్ చేస్తారు? భవిష్యత్తులో మేము ఇప్పటికే చాలా వరకు చేస్తున్నాము. శాంతియుత పోరాటం కాబట్టి శాంతియుతంగానే ఉంటున్నాము. మేము ప్రభుత్వానికి ఒకటే విన్నపం చేస్తున్నాము, శాంతియుతంగా మేము అనుకునేది సాధిస్తే సంతోషం, లేకపోతే తెలంగాణ ఉద్యమంలో మేము కీలక పాత్ర పోషించి తెలంగాణ సాధించుకునే దానికి ఇడవలేదు. ఆత్మ బలిదానాలు చేసినాము, పోరాటాలు చేసినాము, ఎన్నో జరిగినాయి. ఈ రోజు కూడా భవిష్యత్తులో ఒకవేళ మేము అనుకున్నట్టుగా జరగకపోతే భారతదేశ యువత మొత్తం ముందుకు వస్తుంది. మొత్తం అన్ని ప్రభుత్వాలు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం గానీ అక్కడ కేంద్ర ప్రభుత్వం గానీ రాస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాం, ఖబర్దార్. ఒకవేళ కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ఒకటే విషయం తెలియజేస్తున్నాము, ఎంత తొందరగా అయితే అంత తొందరగా దీని మీద కార్యాచరణ చేయకపోతే భవిష్యత్తులో అన్ని వర్గాలు కలిపి ఈ ఓసీ సంబంధించినటువంటి అన్ని కుల సంఘాలు లేదా ఇంకా యువత మొత్తం ముందుకు వచ్చి రాష్ట్రంలో గానీ కేంద్రంలో గానీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తాము. ఇప్పటికైనా ప్రభుత్వాలు మేల్కోవాలి. ఈ కుళ్ళు రాజకీయాలు, ఎవరైతే రాజకీయ నాయకులు ఓటు బ్యాంక్ రాజకీయం కోసం చేస్తున్నటువంటి నాటకాలు ఉన్నాయో ఈ అధికారులందరికీ చెప్తున్నాము. తర్వాత ఈ ప్రభుత్వం ఉన్న మేధావి వర్గానికి సంబంధించిన అందరూ కూడా దీని మీద విశ్లేషించి ఎంత తొందర అయితే అంత తొందర దీని విషయం మీద ఖండించి సరైన న్యాయం చేయాలి. లేని పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని చెప్తున్నాము.